ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా రేబిస్ వ్యాధి గురించి పేపర్లో వచ్చినటువంటి అంశాలను పరిశీలిద్దాం. శునకాలు చెలరేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం 8,300 మందికి పైగా ప్రజలు కుక్క కాట్ల బారిన పడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023లో దేశంలో 30,43,339 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 286 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కల కాట్లు, రేబీస్ నివారణకు జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం 2023లో కుక్క కాటు కేసుల కోసం 46,54,398 యాంటీ రేబీస్ షాట్లను చికిత్సగా అందించినట్టు తెలిపింది. అత్యవసర ముఖ్యమైన మందుల జాబితాలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ రేబీస్ సీరంను చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కుక్క కాటు కేసులను నియంత్రించేందుకు కుక్కల జనాభా నిర్వహణ కీలక విధుల్లో ఒకటని పేర్కొంది. దీనికోసం యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం నిధులు మంజూరు చేయడంతో పాటు రేబీస్ టీకాల కోసం సాయం అందిస్తున్నట్లు తెలిపింది. 2030 నాటికి రేబీస్ నిర్మూలన దిశగా కుక్క కాట్ల నివారణ, రేబీస్ నియంత్రణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2030 నాటికి రేబీస్ నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. దశల వారీగా రేబీస్ రహిత నగరాల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో రేబీస్ నివారణ కోసం టైర్ 1, టైర్ 2 నగరాలను లక్ష్యంగా చేసుకొని కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో రేబీస్ హెల్ప్ లైన్ 15400 ప్రారంభించినట్టు, ఇతర రాష్ట్రాల్లో దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో మానవ శక్తిని పెంచడం, రేబీస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ కోసం వ్యయంతో కూడిన ఇంట్రాడెర్మల్ రేబీస్ వ్యాక్సిన్లను ప్రచారం చేయడం, రేబీస్ డయాగ్నోస్టిక్స్ బలోపేతం చేయడం, జంతువుల కాటు, రాబీస్ కేసులపై నిఘాను బలోపేతం చేయడం, అవగాహన కల్పించడం, కార్యాచరణ పరిశోధన వంటి చర్యలను చేపట్టినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబీస్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రేబీస్ వ్యాక్సిన్లు, రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ సేకరణ, రేబీస్ నివారణకు అవగాహన కల్పన కోసం బడ్జెట్ ద్వారా నేషనల్ రేబీస్ కంట్రోల్ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రాలు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పిచ్చి కుక్క కాటు వల్ల లాలాజలం ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును. హైడ్రోఫోబియా. రేబీస్ కారణంగా ఏటా ప్రపంచంలో మరణాలు 55,000, భారత్లో మరణాలు 20,000. రేబీస్ మరణం అతి భయంకరమైనది. ఇందులో గొంతు మింగు పడకపోవడం, తినలేరు, తాగలేరు. ఇది ప్రధానంగా జంతువుల నుంచి సంక్రమించే లిస్సా వైరస్తో వస్తుంది. ఈ వైరస్ మరొక పేర్లు ర్యాబిడో వైరస్, లైసా వైరస్. పిచ్చి కుక్క కరిస్తే రేబీస్ వ్యాధి వస్తుందని అందరూ తెలిసిన విషయమే. అయితే కుక్కే కాదు, పిల్లి, నక్క, కోతి, గబ్బిలం వంటివి కరిచినా వచ్చే అవకాశం ఉంది. ఒక చేతికి రేబీస్ టీకా ఇస్తారు. టెటనస్ టీకా ఇవ్వాల్సి వస్తే రెండో చేతికి ఇస్తారు. కరిచిన గాయాల వద్ద ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. పాత తరం టీకాను ఎక్కువ మొత్తంలో
ఇచ్చేవారు. వీటిని 7-14 వరకు ఇవ్వాల్సి వచ్చేది. అందుకే బొడ్డు చుట్టూ ఇచ్చేవారు. ఇప్పుడు తయారు చేసిన ఆధునిక టీకా 1 ml ఇస్తే సరిపోతుంది. అందువల్ల చేతి కండకిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.